సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మనమైతే ఈ రోజుల తర్వాత ఫ్రీ ఫైర్కి అయితే వచ్చినాం. మనమైతే గోల్డ్ యూనిట్ ఉన్నాం, బిఆర్ ర్యాంక్డ్ డైమండ్కి వచ్చినాం. మన గిల్డ్ అయితే 7 మెంబర్స్ ఉన్నారు. ఎందుకంటే 25/25 నేను అందరినైతే గిల్డ్ అవుట్ చేసేసిన. సో మీరైతే ఎవరైనా నా గిల్డ్కి జాయిన్ కావాలనుకుంటే ఇంకా చూడండి 5 దినాలు నాకైతే కట్టేసి నా గిల్డ్ అయితే జాయిన్ అవ్వచ్చు. అది కూడా మీరు ఎట్లా అంటే చూడండి అండ్ సెట్టింగ్స్ ఎట్లా చూసిందండి బిఆర్ఎన్ సిల్వర్ 1 నా గిల్డ్ జాయిన్ కావాలి అంటే లేదు. మన గిల్డ్ అయితే ఆల్రెడీ అప్గ్రేడ్ అయిపోయింది. మనమైతే లెవెల్ 2 గిల్డ్ అయితే అప్గ్రేడ్ చేయాలి. అది కూడా మనమైతే ఇప్పుడు ఓకే మనమైతే ఇప్పుడైతే చూడండి గైస్, మనకి 5 టైటిల్స్ ఉన్నాయి, 7 టైటిల్స్ అయితే వచ్చినాయి అనమాట. బూట్ క్యాంప్ గ్రాడ్యుయేట్ 2 వచ్చినాయి. ఫస్ట్ ఈ పర్పుల్ కలర్ అయితే ఇది వచ్చింది. ఇస్ బై కంప్లీటింగ్ సీజన్ 1 టాస్క్ ఇన్ బూట్ క్యాంప్. మన హానర్ అయితే 90 ఉన్నాయన్నమాట. నేను 4 స్క్విట్ అయితే చేసిన. అండ్ ఈవెంట్స్లో వేసుకుంటే మనకైతే 1 సెకండ్ గాయస్ వచ్చేసాను. మనమైతే బడీ కాయిన్స్ అయితే తీసుకున్నాం. బడీ కాయిన్స్ తోటి నేను ఈ అమౌంట్ని అయితే ఎక్విప్ చేయాలనుకుంటున్నాను. చాలా ఉన్నాయి. అండ్ అయితే మనకి 70 రూమ్ ప్యాకేజ్ వచ్చింది. 40 నేను 120 పెట్టి సూట్ని అయితే కొనుక్కోవాలనుకుంటున్నా. ఏ సూట్ చెప్పన్నా, ఈ సూట్ అనమాట. ఐరన్ యాంగిలేటర్ టాప్ సూట్. బడీ కాయిన్స్ ఉన్నాయి. 14 మెగా స్క్రూట్ ఫ్రాగ్మెంట్లు. మనకి అవి కావాలంటే ఒక 2000 రూమ్కి 2000 టాకెన్స్ పడతాయి. రూమ్ టాకెన్సా ఏమన్నారు దీన్ని, ఏమంటారు అబ్బా దీన్ని ఏమంటారో చెప్పండి. ఇదిగోండి రిడీమ్లా ఇవ్వండి. ఇవి 200 పడతాయి. ఇప్పుడు నేను పెట్టినవి 200 పడితే కరెక్ట్ 40 అయితే 100 అయిపోయి ఒక క్యూబ్ ఫ్రాగ్మెంట్ మ్యాజిక్ క్యూబ్ వచ్చి దాంతో మన గోల్ వచ్చేసి ఇవ్వండి చూపిస్తాను. ఇది కొంచెం గైస్ సరేనండి తర్వాత చూపిస్తా. ఓకే మనమైతే ఇవాళ లోన్ సెక్యూర్ అయితే ఆడదాం. ఓకే మన దగ్గర అన్నీ ఎక్కడే గైస్. Free Fire India is set in a virtual world and is not based on the real world. Don't worry if you're eliminated. Respawn awaits. గైస్ మనల్ని అయితే తీసుకోమన్నారు. మనం ఏం చేస్తాం గైస్, లోడ్ చేసి టీమ్ ఆన్ ఫైర్ అండ్ రాజియా H4X రోహిత్ H4X గాట్ H4X రోహిత్ అయితే వెనకాల నుంచి దాడి చేస్తాను ఎవరు రాయిజా వీడిని నాకు చూపిద్దాం గాయస్. 53 కొట్టాం, 69 కొట్టాం. ఐప్లాగర్స్ అనేది నాకు ఇష్టం ఈ విక్టార్ గైస్ ఇదేం చూస్తాబ్బా చూడండి అబ్బా. యూఎంపీ అండ్ విక్టార్ ఇన్వెంటరీలో చూడండి. ఇగో ఇది యూఎంపీని విక్టార్ షేప్లో చూపిస్తాను. ఇదేం మ్యాజిక్ అబ్బా ఇదేంటి అయ్యో సామే చంపిండి అయ్యా. నాట్ గో
లార్డ్ గోకు హెచ్వరక్స్ కానీ హెచ్వరక్స్ రోహిత్ అట్లా ఓడిపోయాడు. సరేలేండి ఆ విషయం పక్కన పెట్టేసేయండి. అండ్ మనమైతే ఓకే ఇన్ని రోజుల తర్వాత వీడియో చేసినాం అనమాట. సమ్మర్ హాలిడేస్లో చేస్తున్నా కానీ కుదరలేదు అనమాట. అయితే కొంచెం పెయిన్ ఉన్నదన్నమాట. మనం ఎవరైనా కాపాడదాం. No, 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 right. Oh, guys, మనకైతే ఘోరం పరుగులకి గాయస్ వాడు ఇటు చెప్తాడు కదా, అప్పుడు వాడికి కొడదాం. కొంచెం గాయస్ డ్యామేజ్ ఘోరంగా ఉంటుంది. 3 HP గాయస్, 3 HP అర్జెంట్గా మెడికిట్లాగా అయ్యారా. 3 HP నాకౌట్. ఇదేంటివే లార్డ్ గోకుని మన అన్నీ పడేస్తాం అనమాట. మనం వెంటనే మన అలవాటు అనమాట. అన్ని బుల్లెట్స్ అన్నీ పడేస్తాం అనమాట. మ్యాచ్ చెప్పిందంటే H4X రోహిత్ లార్డ్ గోకు అండ్ డే డెవిల్ రాజియా. ఓకే మనం అయితే SVD అయితే పట్టుకున్నాం. అండ్ ఎవరికో హెడ్ కొట్టేసినాం. అరే ఈ గ్లోరేంద్ర పని చేస్తుంది కరెక్ట్. తోడి గ్లోరేంద్ర బాబు మనమైతే నేనైతే ఏంటి కిలోమీటర్ ఇస్తలేడని చేస్తుంది అన్నమాట. కిలోమీటర్ని మనమైతే ఇస్తున్నాం. పద్ధతి కాదు కదమ్మా అది. ఇది ఏది గ్యాస్ టచ్ పని చేస్తలేదు నాదైతే కరెక్ట్గా. లార్డ్ గోకు 3 kills 3 deaths and Fire Demon 3 kills 2 deaths. H4X Rohit 3 kills 4 deaths. 3 kills 4 deaths. ఏంటి మామ మరి ఇట్లా చేసావు? సరేనండి మనం చప్పట్లు కొడదాం. చప్పట్లు మామ నీకోసం చప్పట్లు 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 చప్పట్లు. అదే అమౌంట్లు కూడా అన్ని కానీ ఏం లేవు గాయస్. ఆ కొత్త అమౌంట్ కొనుక్కుందాం అనుకుంటే ట్రై చేస్తున్నా చాలా రోజుల నుంచి. కానీ ఆ అమౌంట్కి బడ్డీ కావాలి. బడ్డీ కాయిన్ నేను ఇప్పుడు అనేది బడ్డీ అనేది బడ్డీ కాయిన్. మనోడు ఏడబ్బా అద్దిరా అద్దిరా. గైస్ మనమైతే నెక్స్ట్ ఏం ఆడదామో. నెక్స్ట్ టైము వీడియోస్ కూడా చాలా లేట్ వస్తుంది అనుకుంటా. ట్రై చేస్తా గైస్, ట్రై చేస్తా అప్డేట్ చేయడానికి వీడియోస్. అది కూడా మీ సపోర్ట్ తోటి అయితే చేస్తాను. అండ్ ఓకే చెమట్రా వీడు. బా రోహిత్ ఇప్పుడే ఆఫ్లైన్లో పోవాలా? ఆహా అయిపోయింది అయ్యా. ఒక M4 ఏమో లార్డ్ గోకు ఏమో M4 M4 ఏమో రే కాదు సంథింగ్ రై సంథింగ్ ఏదో ఉన్నది గస్.
Lord Goku, Team on Fire, Fire Demon on H4X Gods, Devil. మనమైతే M1 పట్టుకుందాం అనమాట. M188 సబ్జెక్ట్. M1 గ్యాస్ మీకు జోబీ చెప్పన్నా, M188 ఉంటుంది కాబట్టి దాన్ని డబల్ బుల్లెట్స్ ఉంటుంది. మనమైతే సీరియస్ ఆడదాం. వాడేడు రబ్బా, ఏడివాడు కదలట్లేడు. ఏడున్నాడు అబ్బా వాడు. గైస్ వాడు ఏడున్నాడు. గైస్ మనమైతే హీల్ చేస్తున్నాం. వాడైతే హీల్ ఉన్నాడు అనమాట. వాడు హీల్ చేస్తున్నాం. టోటల్ హీల్ అయిపోయినాం అనమాట గైస్ మనం. గైస్ అది ఏమంటారు గైస్, సేఫ్ జోన్ ఎట్లా అబ్బాయి సాధ్యమో. పుష్పరాజ్ తగ్గేది గైస్. వాళ్ళకి మ్యాచ్ పాయింట్ అనమాట, అస్సలు తగ్గేది ఉన్నది. ఇప్పుడైతే పుష్పనే ఇక ఆన్ ఫైర్. ఏం దొంగలమ్మా, ఎక్కడేమంటాడు వెంటనే షూట్ చేయడానికే. M188 వచ్చిందబ్బా. 1 HP అయ్యా. చూడండి గ్యాస్ 1 HP అనమాట మనకి. మనోడు మనకి ట్రై చేయాలి. రోహిత్ ప్లీజ్ రా, నాకు హెల్ప్ చేయరా. అంతే. కవర్ మీ రోహిత్, కవర్ మీ. సచ్చాడు దొంగ చూడు. 4 డెత్స్ అనమాట. H4X గాడ్స్. అరే మన గిల్డ్ పేరు మళ్ళీ రీప్లేస్ చేయాలంటే చాలా డైమండ్స్ పడుతుంది. మన గిల్డ్ పేరు అయితే FDX గాడ్స్ అని పెడదాం అనుకున్నా గైస్, కానీ కుదరలేదు అసలు నాకు. FDX గాడ్స్ గైస్ గిల్డ్ నేమ్ పెడదాం అనుకున్నాను గైస్, కానీ నాకు అప్పుడు ఫ్రీ ఫైర్ గురించి తెలియదు అనమాట. అంటే ఫ్రీ ఫైర్ గేమ్ ఎట్లా ఆడాలి అదేం తెలియదు అనమాట. ఏదో జస్ట్ అట్లా ఏదో పేరు కొట్టి ఇద్దాం, నా పేరే మళ్ళీ కొట్టాలనుకుంటాను అనుకున్నా గైస్. అంటే నాకు అప్పుడు ఫ్రీ ఫైర్ ఎక్కువ తెలియదు. ఓకే గైస్, నేను చెప్తున్నా కదా, మళ్ళీ చెప్తున్నా, మళ్ళీసారి చెప్తున్నా. నా గిల్డ్లో అయితే ఎవరు జాయిన్ కావాలో వాళ్ళు 25 మెంబర్స్ జాయిన్ కావచ్చు అనమాట. సో ఎందుకంటే మా దాంట్లో అందరు మీకోసం మీరు జాయిన్ అవుతారని నమ్మకం పెట్టుకొని, మీ సబ్స్క్రైబర్స్ జాయిన్ అవుతారని నమ్మకం పెట్టుకున్నా. గైస్ ఇక్కడ సేజల్ ఫైర్ అని ఉన్నాడు, మన సబ్స్క్రైబరే. వాడికి గైస్ సేజల్ ఫైర్ గేమింగ్ అని ఒక ఛానల్ ఉంది గైస్, మా ఫ్రెండ్ ఛానల్ అది కూడా. ఆ సేజల్ ఫైరే ఈ ప్రొఫైల్ అయితే ఇంకేమో మార్చిపోయింది కాబట్టి నా టీంలో జాయిన్ అయిపోయాను. నా పీక్ బాయ్ అంటే చాలా టిక్ బాయ్ తోటి. రాజుపుడ్జీ అంటే చాలా ఓల్డ్ మెంబర్ అనమాట, నాతో ఆడినాడు. రాయిడ్ ఎఫ్ఎస్ అంటే కొత్త జాయినుడు. LLR అంటే చాలా ఎల్డర్ అనమాట, వారికి ఎల్డర్. చాలా ఫస్ట్ నా గిల్డ్ జాయిన్ వెళ్ళలేదు గైస్. అండ్ మనం అయితే మన ఫ్రీ ఫైర్ గేమ్కి అయితే యాక్టివ్ లీడర్కి అపాయింట్మెంట్ అయితే చేద్దాం.
యా మనం స్టేజల్ ఫైర్కి అపాయింట్ చేసినాను. నతిక్ బాయ్ కూడా వేద్దాం గస్ పాపం ప్రమోట్ చేద్దాం అది నతిక్ బాయ్ని యాజ్ ఎల్డర్. కర్మా భీ కాదు, కర్మా భీకి ఏమిచ్చిన ఏమి వేయడానికి ఉండదు కదా, ప్రమోట్ చేయడమే. ఓకే గైస్ మనం 4 పెట్టుకున్నాము. అండ్ గిల్డ్ జాయిన్ అవ్వండి. అండ్ మనమైతే ఇప్పుడు ఏమాడమని చెప్పండి, మన స్టేజ్ మనకి అన్నిటిని కావాలి నాకు. ఓకే గ్లోబల్ ఛాలెంజ్ ఆడదామని అంట. గ్లోబల్ చాలా రోజుల నుంచి ఎదురుస్తుంది అనమాట. ఈ గ్లోబల్ మీతోటి మీరు చూసినప్పుడు ఆడాలని, మీతోటి చూపించాలని నేను గ్లోబల్ ఇప్పుడు ఎదురుతుంది అనమాట గ్లోబల్కి. ఓకే గైస్ మనమైతే 6/8 గ్లోల్ ఎక్కువ ఆడరారా ఇప్పుడు ఎవరైనా ఇల్లు మంది ఉంటారు గైస్. ఒకసారి ఆడినా ఒకసారి ఎవరో వచ్చిందయ్యా ఎస్కే సబీర్ భియా సబీర్ అన్న సబీర్ గేమింగ్ మున్నా భాయ్ గేమింగ్ ఒకసారి గేమ్లోకి వచ్చిందనమాట. నేను అప్పుడు షేక్ అయిపోయినా, ఇంత పెద్ద లెజెండ్ ఆఫ్ మున్నా భాయ్ నా గేమ్లని అసలు అప్పుడు ఊహించుకోలేకపోయినా గైస్. ఆ టైంలో రికార్డింగ్ చేయడానికి రాదనమాట. ఓకే ఇక్కడ ఉన్నాడు ఎవడో. హౌ ఎలిమినేటెడ్ రా వచ్చి నా మీద పడ్డది, వచ్చి ఇప్పుడే పడాలా? ఇది నా మీద వచ్చింది, పడ్డది, వచ్చిన ఏముందిలేండి కదా. అబ్బా వచ్చినది వచ్చింది. రామ్ రాజ్య నుంచి డియాన్ బన్ బ్లాక్ చేసామని యూజ్ చేస్తాను కదా. ఎవరు అసలైనా ఎంఏ అబ్బా ఏం చేసిందంట డిఎం బిల్టు అయితే సూపర్ ఆడుతాడు. 3 kills ఒక్క kills అయితే వేసి కొడతాడు అనమాట. డిఎం బిల్టు ఎస్కేఎస్ ఇది ఇట్లా వాడు అవుట్ అయ్యాక వెంటనే తెల్లగా ఒక సౌండ్ వచ్చింది కదా, విన్నరో లేదా మీరు నాకు అర్థం లేదు. ఎన్ఎస్హెచ్ వాడిని చంపాలా మనం అయితే, ఎందుకంటే చంపుదాం పోయి. ఎందుకంటే వాడు ఎట్లానో ఇందాక సేఫ్గా బయటికి పోయి వచ్చింది, అంటే ఆఫ్లైన్ ప్లేయర్ అనమాట. ఆఫ్లైన్ ప్లేయర్ కాబట్టి చంపుదాం. నో ఐ విల్ రష్. ఓకే నాకు తెలిసి గైస్ ఇద్దరిని ఫినిషింగ్ ఇచ్చేస్తా. ఇద్దరు ఉన్నారు గైస్ డిఎం బిల్టు ఎస్కేస్ దగ్గర. మనం కూడా పోదాం, బిల్టుకి హెల్ప్ చేద్దాం కొంచెం. మనం అనుకుంటే 1 ట్యాబ్ ఆపేయగలం, కానీ ఎందుకు లేదు వాళ్ళ గేమ్ అయితే వాళ్ళకి చూస్తాం. ఓపిక అన్న చంపేసి కానా అయితే చంపేసిండు. వాళ్ళ దాంట్లో అందరూ చనిపోయిండు గైస్. మా వాళ్ళ దాంట్లో ఒకరు, మా దాంట్లో ఒకరు పెట్టిండు. ఓపి ఖానా అయితే రమ్మందాం. గైస్ మనమైతే వాళ్ళ కిల్లే తీసుకుందాం. మనకి బాగుంది.
మన్నించయ్యా తప్పు మన్నించయ్యా మంచన్నకు ఇది అంతా తీసేద్దాం కదా వాళ్ళంతా వాళ్ళకు కూడా పెంట ఉన్నాయి ఏడు కూడా గులాలు రిమూవ్ చేద్దాం అన్నీ ఏడున్నాడయ్యా వీడు హెచ్ఆర్ మనకి 3 kills చేసినాం డిఎం బిల్తు ఎస్కేఎస్ 6 kills రష్ రామ్రాజ్లో జాయిన్ అవుతుందమ్మా వదిలేండి మన గిల్డ్ గైస్ చెప్తున్నా ఈ వీడియోకి అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్స్ అయితే ఒక 20 likes టార్గెట్ పెడుతున్నా 20 likes రావాలి మీరు అయిన తర్వాత వీడియో చేస్తున్నారు కదా ప్లీజ్ సో అంటే అందుకు కాదు ప్లీజ్ నాకు లైక్స్ కొట్టాలి చాలామంది నా వీడియో చూసేటోళ్ళు ప్రతి ఒక్కరు లైక్ కొట్టాలి ఓకే వచ్చాడు నాకు గైస్ ఇతన్ని చంపేద్దాం అనమాట గైస్ మ్యాచ్ అయితే ఎండ్ అయిపోయిందనమాట మనకి 4 అనమాట గైస్ మన చేతులు చూడండి కింద చూడండి మా వాళ్ళ పేర్ల కింద ఎలక్ట్రిక్ షార్ట్ అనమాట అదొక దాంట్లో ఈవెంట్లు వస్తుంది అది మనం తీసేసుకుందాం అండ్ గైస్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి దేంట్లోనే జాయిన్ అవుదాం గైస్ రూమ్స్లో బ్యాటిల్ రావు కానీ అందరూ ఆఫ్లైన్ గైస్ అందరూ ఆఫ్లైన్ ఉన్నారు మనం అన్నీ కూడా వేస్తే గైస్ లాస్ట్కి అయితే పడవు గైస్ అది లేదా పెట్టినా ఉండే కదా ఓహో ప్రస్తుతానికి లేదమ్మా గైస్ అయితే చెక్ చేద్దాం పదండి బాబా జిఏడిన్ బాబా పిఎన్టీ ఓపి సైక్లోన్ కానీ 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 గైస్ 1 minute అయిపోతుంది చూడండి మంచి టైంలో బాబా ఏమి కలుస్తున్నబ్బా పారఫల్ బా కొన్నగా వెళ్తుంది ఏం యానిమేషన్ బ్లాక్ చూసి వస్తారు ఆల్రెడీ అంతే అన్ని ఎలిగన్స్ అండ్ మనకి అది ఆల్రెడీ మన లెజెండ్ కావాలన్నమాట ఎమోట్లు అన్నీ కావాలంటే ఇదైతే మామూలుగా ఇక దీంట్లో వస్తుంది అన్నమాట లక్కీ రాయల్ వస్తుంది అన్నమాట ఇది లక్కీ రాయల బొటన్ రాయల్ అది వస్తుంది తొందరగా స్కిన్కి చేద్దాం గాడ్ ప్లీజ్ ఆ గాల్ రావాలి ఇస్తానే ప్రతిసారి ట్రై చేస్తాను అసలు అది ఎందుకు రాదో నాకు అర్థమే కాదు చూడండి ఎఫ్పిఎస్ కంటే నాకు గ్లోర్ నా ఫేవరెట్ అన్నమాట గ్లోర్ ఎక్కడ బాగుంది M24 ఆల్రెడీ వచ్చింది నా కన్నా గుర్తులేదు మా
ఫస్ట్. ఓకే డౌన్లోడ్ అయిపోయింది. అయిపోయి ఓకే ఏసీ అయితే వచ్చింది అర్థిస్తుంది. ఇంట్లో రీఫిల్ అరే రీఫిల్లో ఫమస్ ఉంది. ఫమస్ అవసరం లేదు. గ్లోల్ వస్తుంది అనుకున్నా. ఆ గ్లోలే రాదు కదా ఎప్పుడు నాకు ఒక్కడే వచ్చేది అనమాట. సరే ఒకసారి బెర్ముడా డియో స్క్వాడ్ ఆడదాం. డౌన్లోడ్ అయిపోయింది. అండ్ బెర్ముడా డియో స్క్వాడ్ ఆడదాం. అండ్ ఇదే ఫస్ట్ టైం అనమాట. అంటే ఫస్ట్ టైం అంటే మీరు పెట్టడం ఫస్ట్ టైం అనమాట. ఓకే గైస్ డిఎస్ వార్లార్డ్ అనమాట మన టీమ్మేట్. డైనమిక్ ఆడుతున్నాం. అండ్ ఎవరెవరు టీమ్స్ ఎవరెవరు ఉన్నారో ఓకే మనం దేనికి కొట్టేద్దాం చెప్పండి. ఏడబ్ల్యూఎం కొట్టేద్దాం. ఏడబ్ల్యూఎంకి తోటేసినాం అనమాట. అండ్ మన దగ్గర గ్రెనేడ్స్ అన్నీ ఉన్నాయి. ఎవరేడు ఉంటారు. అరే వీడు ఏడున్నాడయ్యా స్వామి. ఈడెవడు ఉన్నాడు గైస్. అప్పుడే అవుట్ ఏందయ్యా అబ్బే అశోకాన్ ఏందయ్యా స్వామి ఇన్ని పర్ఫెక్ట్లో. ఇంత మరీ దారుణంగా ఆటాను గైస్. సరే నేను మళ్ళీ ఏడబ్ల్యూఎంకి అవుట్ వేద్దాం. సరే ఏడబ్ల్యూఎం మళ్ళీ విన్ కావాలి గైస్. ఏడబ్ల్యూఎం ఏందయ్యా మన లక్కు. మామిడికాయ తొక్కు లక్కు మామిడికాయ తొక్కు భలే ఉంది గైస్. బరీ డిఎస్లో నాకు విద్యుత్ లీటర్ అప్పుడు చంపేసిన ఒకడుని. గైస్ వాడు అటేటో పోతాడు నొమ్మడగడు. వాడికి ఎస్పీడీ కూడా నాకు డౌన్ బాబా సూపర్ మెడ్ వేసుకో కురు
మాఫియా అనేది చంపేసి మనమైతే విక్టరీ అయితే తీసుకున్నాం గాయస్. మన ఎల్లో టీం అయితే విన్ అయిందనమాట. మళ్ళా మనకి దేని కొడిద్దాం చెప్పండి. దేని కొడిద్దాం గాయస్. ఎస్విడి ఆర్ ఎంపీఎస్కా ఏడబ్ల్యూఎంకి కొట్టేస్తాను నేనైతే మళ్ళా. ఎందుకంటే నా ఏడబ్ల్యూఎం తోటి ఎక్కువ హెడ్ షాట్లు అంటే బాడీ షాట్లు కొట్టచ్చు గాయస్. ఏడబ్ల్యూఎం వెంటనే ఒక్కసారి 150 డ్యామేజ్ పడతాయి కదా. సో నా ఫేవరెట్ అయితే తమ్ముడు బుజ్జికొండా ఏం చేస్తున్నావు ఇక్కడ? మనం దాక్కున్నాం. వాడేమైనా బ్రో యాంద్రా కొడతాండి అజిత్ మోహన్ నాక్ చేసిందనమాట. కానీ వాడు మళ్ళీ వేస్తాడు ఆర్గినల్ వాళ్ళ దగ్గర సూపర్ మెడ్ వేస్తాడు తెలుసు. మళ్ళీ మెడికిట్ అది రిపేర్ కిట్ కూడా వేస్తాడు వాడు. ఇంకా అది కూడా ఏంటో అసలు వ్యాఫర్ గాడు వేరర్ టీజీ వేరర్ ఇట్లా చంపిండు నేను స్కోప్ వేసి. అందులో మిస్ అయ్యాను అనుకున్నబ్బా. డాన్ అదిబ్ మోహన్ నోబికి అండ్ టీజీ వ్యారన్ ముగ్గురు ఉన్నారు గైస్. చూడండి ఆయనకి ఎన్న డ్యామేజ్ కొట్టుకున్నాడు. ఇప్పుడు వాడు కిందికి వచ్చిండు. టీజీ వ్యారన్ అయిపోయి టీజీ వ్యారన్ వాడు కొట్టిండయ్యా నోబి. రెడ్ టీం విన్. మళ్ళా బోయా 2 times, మాది విల్లో టీం 1 time. ఎంపీ అండ్ వుడ్ పేకర్కి అయితే తోటిద్దాం. నా ఫేవరెట్ గన్ అయితే వచ్చిందనమాట వుడ్ పేకర్ తోటి హెడ్ షాట్స్ అయితే ఈజీగా పడతాయి అనమాట. మీకు పడతాయో లేదో కామెంట్లు అయితే పెట్టండి సెక్షన్లా. కామెంట్ సెక్షన్ వేరే ఎప్పుడైనా కామెంట్ సెక్షన్లో పెట్టండి. పారిపోతానులే ఇద్దరు. అది మోహన్ నాక్ డౌన్ చేసిన హెడ్ షాట్ ఆర్టిస్ట్ మనం పెట్టుకుంటే మోడల్. అది అదేసిందయ్యా ముందే సీను ఫ్యాను డాన్ అయితే కొడతాడన్నమాట. అది డాన్ ఒక గ్రెనేడ్ రాదు నాకు. డాన్ గ్రెనేడ్ రా గ్రెనేడ్ టీజీ వేరని నాకు అయిపోయా టీజీ వేరే అయిపోయా. గ్రీన్ టీమ్ విన్, బ్లూ టీమ్ ఒక్కసారి కూడా విన్ కాలే. సో విజేత విన్నర్ ఈజ్ ఫైనల్లీ అంతే. విన్నర్ ఈజ్ ఫైనల్లీ దిస్ రెడ్ టీమ్ అనమాట. ఓకే గైస్, ఈ రోజుకైతే వీడియో ఇంతే అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. నాకు గిల్డ్లో అయితే జాయిన్ కావండి ఎవరు జాయిన్ కావాలనుకుంటున్నారో. అండ్ అంటే ఫాలో ది ఛానల్.
like, share and subscribe the channel for more entertaining videos. Okay guys, మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అంటే follow, join my guild, follow my channel, like my channel. Okay guys, bye. Next, let's meet in the next video. Okay, bye. Next video guys, మనం ఎవరైనా ఫార్వర్డ్ ఉంటే నాకు గుండు జాయిన్ కావండి guys. Okay, మరి bye. నా గుండు దగ్గర చూపిస్తానండి guys. Okay guys, and bye.